నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశనన్నిల బ్రతికించుచున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది అనేకులను వెలిగించుటకు కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము అపవాది 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటినన్నిటిని నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరు. కొండ మీదకి ఒకటి తీసుకెళ్లేదేంటి? మిగులు ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి చూపి, నీవు నాకు నమస్కరించిన వీటన్నిటినీ నీకు ఇస్తానని అపవాదిగాడు మాట్లాడుతున్నాడు. వాడు అపవాది, అన్యాయస్తుడు, చోరుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు. కొండలు నాయి, లోయలు నాయి, సస్యశ్యామలము నాది, నీకు అధికారం లేదు. దేవుని వాక్యం యేసు ప్రభువు చెప్తున్నారు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి. దేవుడు ముఖ్యుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన పత్రికలో మరి ఆ మాటలు చూచినట్లయితే చాలా మనకు శ్రేష్టమైనవి, అవి అమూల్యమైనవి, అవెంతో మనకు ప్రయోజనకరమైనవి. పేతురు రాసిన 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన పట్టణము నీవే. అవును, ఆశ్రయమైన పట్టణము నీవే. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేదు. అలాగైతే హెచ్చించేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్కులై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హెచ్చించేది దేవుడు, కొండ మీదకి తీసుకెళ్ళింది దేవుడు. అలాగైతే ఆదికాండం యోసేపుని ఎన్ని శ్రమల గుండా ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా, ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడ పాపములు చిక్కిపోలేదు. పోతీఫెర భార్య ఆయన మీద కన్ను వేసినప్పుడు మరీ మాట్లాడుతున్నప్పుడు మాటలలో తన కనుసైగల్లో పడద్రోయాలని చూచింది, ఎక్కడనూ చిక్కలేదు. అందుకనే ఆయన కొండ మీద ఉన్న పట్టణం ఐగుప్తు దేశంలోనే గొప్ప అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి ఇదిగో అపవాది యోసేపును పడద్రోయాలి, యేసు ప్రభువాన్ని పడద్రోయాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద దుముకో, వాడి చేష్టాలన్నీ అట్లానే ఉంటాయి. నీ ఆర్థిక ఇబ్బందులు విడిచిపోలేదా? నీ అప్పులు తీరలేదా? అలాగైతే ఇదిగో దగ్గరగా ఉంది పురుగు మందు, తాగు అని ప్రేరేపిస్తాడు. ఇదిగో దగ్గరగా ఉంది ఉరిత్రాడు, ఉరేసుకొని చావో. ఇదిగో బావి, ఎగిరి దూకు, సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి, పరిష్కరించబడతాయి అని చెప్పగలిగినటువంటి వాడు అపవాది. నో, ఇలాంటి వాటికి భయపడకూడదు. బరువైనా లేదా అప్పులు భారమైనా, పాప భారమైనా, ఇంకా కుటుంబ భారమైనా, సంఘ భారమైనా, ఏ భారమైనా నీ భారము ఆయన మీద ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, మీ భారము ఆయన మీద మోపండి. అలాగైతే ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కాలి అంటే శ్రమలు, ఎన్నో శ్రమలు. అన్నలు గుంటలో పడద్రోశారు యోసేపుని. ఎందుకని? ఉన్న మాట మాట్లాడితే ఉండూరు అచ్చిరాదంట. యథార్థవంతులకు స్తుతి చెల్లించుట శోభస్కరం. యథార్థవంతుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అది అవతల వ్యక్తికి గాయపరిచిందిగా ఉంటుంది. కానీ యోహాను నీ హెరోదు, నీ తమ్ముడు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను ఉంచుకొనటం న్యాయం కాదు అన్నాడు. ఇదేనండి పాపము, వ్యభిచారం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. అలాగైతే పాపంలో చిక్కబడలేదు. చక్కని వాడు యోసేపు, చిక్కని వాడు, పాపమునకు చిక్కని వాడు. తన శరీర చక్కదనాన్ని పాడు చేసుకున్నటువంటి వాడు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, తన చూపును కాపాడుకున్నాడు, తన చేతిని కాపాడుకున్నాడు, తన నోరును కాపాడుకున్నాడు.
యాకోబు చెప్తూ ఉన్నాడు, రూబేను, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి. ఎంత పాపం అండి! తండ్రి అనుభవించిన తల్లిని మరలా కుమారుడు మరి కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు. కనుక వారు చేసే మోసకార్యాలు, తండ్రి భార్యలైన బిల్హా లేదా జిల్ఫా వారి దగ్గరకు పోయి అపవిత్రత చేస్తుంటే తండ్రి యొద్దకు సమాచారం తీసుకొస్తున్నాడు, అన్నలు ఇలాగా జారత్వం చేస్తున్నారని. తండ్రికి మాట చెప్తూ ఉన్నాడు. అందుకని అతని మీద కోపం. అంతేకాదు, ఆయన కలగన్నాడు. 11 పనులు సాగిలపడ్డాయి. ఒక పన నిలబడి ఉంది. ఈ 11 పనులు సాగిలపడ్డాయి. 11 నక్షత్రములు, ఒక నక్షత్రము నిలబడి ఉంటే ఈ 11 నక్షత్రాలు మరి సాగిలపడి నమస్కరించినట్లుగా చూస్తా ఉన్నాం. కళ వచ్చింది. ఈ కళ అన్నలకు చెప్తున్నాడు, తండ్రికి చెప్తున్నాడు. అంటే నిశ్చయంగా మమ్మును ఏలిదవా, దర్శనం చూపించిన దర్శనమే నెరవేరింది. ఈనాడు ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యం చెప్తున్న దాసుడు పాస్టర్ జాషువా ఏ దర్శనం అయితే వచ్చిందో అదే దర్శనం మందిరం కట్టాడు. అదే మందిరంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. కనుక ఆయన దర్శనం చూపిస్తాడు, అది మరి కార్యం చేస్తాడు. దర్శనాన్ని చూపించాడు, మందిరం కట్టడానికి దేవుడు కార్యం చేశాడు. అలాగైతే యోసేపుకి కలగన్నాడు. ఆ కళ నిశ్చయంగా మమ్మల్ని ఏలిదువా అని తండ్రి కుమారులు మాట్లాడుతున్నారు. కానీ ఒకనొక సమయంలో యోసేపుని మీ అన్నల సమాచారం తెలుసుకొని రా అని పంపించినప్పుడు వెళ్ళి కొంతమందిని అడుగుతున్నారు. ఇదిగో దోతాను వెళ్ళారు అన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు యోసేపు. ఇదిగోరా కలలుగానే వాడు వస్తున్నాడు, వీడిని చంపి వీడి కలలు ఏమవుతాయోనని వేశారు ప్లాన్. వచ్చాడు. రూబేన్ అంటాడు, అయ్యా అరే వాడిని చంపొద్దురా మనం అని సొల్యూషన్. చంపొద్దు, అదిగో గుంట్లో పడేద్దాం అని రూబేన్ అన్నాడు. మందలు అక్కడక్కడ ఉంటాయి కదా, గొర్రె మందలు అక్కడక్కడ కూర్చొని ఆ ఒక్కొక్క మంద దగ్గర ఇద్దరిద్దరు కూర్చొని ఉంటారు. సరే గుంటలో పడద్రోద్దామని గుంటలో పడద్రోశారు. పడద్రోసిన తర్వాత రూబేనేమో పడద్రోయమన్నాడు. 4వ వాడు యూదా, అదిగో ఇష్మాయేలీలు వస్తున్నారు, ఐగుప్తీయుల నుండి వారు గిల్గాదు ఆ గుగ్గిలం తీసుకొని వెళ్తా ఉన్నారు. అదిగో ఇష్మాయేలీలు వెళ్తా ఉన్నారు అని అన్నప్పుడు వారు వెళ్తా ఉన్నప్పుడు 20 వెండి నాణేలకి యేసు ప్రభుని యూదా అమ్మాడు. 20 వెండి నాణేలకి యేసు ప్రభుని 30 వెండి నాణేలకి ఇస్కరియోతు యూదా అమ్మాడు. అలాగైతే తర్వాత రూబేను వచ్చి చూస్తే గుంటలో యోసేపు లేడు. అయ్యో అయ్యో అని బాధపడుతున్నాడు. యూదా అమ్మేశాడు. అయితే ఎవరికి? పోతే పేరక అమ్ముకున్నప్పుడు, ఆయన్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు, ఆ ఇంట ఉన్నప్పుడు ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆలోచిద్దాం. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరు. ఇప్పుడు యోసేపు
కొండ మీద నుండు పట్టణం అని చెప్పవచ్చు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. అలాగైతే పోతీఫెర ఇంట్లో ఉన్నప్పుడు నాకు చెప్పాం, ఆ విషయంలో పాపానికి దూరంగా ఉన్నాడు. ఆ ఇంటి యజమానురాలు అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఉంది, సమయం చూసింది, కనిపెడతా ఉంది. అపవాది ఆమెలో దూరి, అమ్మా నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అని చెప్పాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి పాపం కట్టుకుందునని అన్నప్పుడు, ఒకానొక సమయంలో ఎవరు ఇంటిలో లేని సమయంలో వచ్చి ఆయన బలాత్కారం చేయటానికి పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. అవసరమైతే వస్త్రం చిరిగిపోయినా ఆ వస్త్రం చేతిలో పెట్టుకొని, ఇదిగో ఎబ్రీ దాసుని ఒకడిని తెచ్చావు, వాడిని నన్ను ఎట్లా అపవిత్రం చేశాడు అని చెప్పగలే. రాజులు ఖైదీలు ఉండే స్థలంలో, రాజదేహ సంరక్షకులు ఖైదీలుండు స్థలంలో యోసేపుని ఖైదీలో బంధించారు. ఖైదీలుగా ఉన్నా కూడా, ఆ బంధింపబడిన స్థలంలో ఉన్నా కానీ అక్కడ కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, అక్కడున్న చెరసాల నాయకుడు ఈయనకి పరిచర్య చేస్తున్నాడు. అక్కడ కూడా దీవెనే, ఆశీర్వాదమే. అయితే ఇద్దరు వ్యక్తులు కలలు కన్నారు. ఆ కలల ప్రకారం పానదాయకుడు, భక్ష్యకారుడు కళ భావాన్ని చెప్పాడు. ఒకరేమో రాజు గిన్నె అందించటానికి పానదాయకుడు, భక్ష్యకారుడు ఫరో జన్మదిన సందర్భంలో పైకి వేలాడదీయబడ్డాడు. తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అన్నప్పుడు అతడు మరిచిపోయాడు. కానీ ఫరోకి కలొచ్చింది. ఏటిలో పీలవేనులు 7, ఏటిలో మరి పీలవేనులు, ఏటిలో బలహీనమైన ఆవులు 7, బలిసిన ఆవులు బలహీనమైనవి. బలిసిన ఆవులను తిన్నా, ఇంకా బక్క చిక్కున్నాయి. పీలవేనులు తిన్నా. ఇంకా ఏందంటే ఇక్కడ దీని భావం ఏంటన్నప్పుడు, యోసేపును పిలవమని పానదాయకుడు చెప్పాడు. యోసేపును పిలవమన్నప్పుడు వెంటనే ఆయన గడ్డం చేసి శుభ్రంగా ఆయనకి ఇచ్చేయగలరు. అప్పుడు మొత్తం వెలిచి, ఇతని వలే వివేకం గల ఆత్మ గలవాన్ని కనుగొనగలమా అని ఆయనకు దేవుడు ఆయన సంపద 7 ఏళ్ళు బాగా పండుతుంది, అదంతా కూడా గూడెంలోకి స్టాక్ చేయమన్నాడు. 7 సంవత్సరాలు ఉండదు కనుక కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరు. మనుషులు వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు గాని, దీపస్తంభం అనే మీ సత్క్రియలు మీ తండ్రికి, మీ సత్క్రియలు కనబట్లుగా, మనుషులు ఎదుట మీ సత్క్రియలు తెలియబడినట్లుగా కనబడియుడి అని అన్నప్పుడు, అప్పుడు మీ తండ్రికి మహిమ అన్నప్పుడు, అలాగైతే యోసేపు మహిమకు కారణంగా కొండ మీద ఉన్న పట్టణముగా వెలుగిచ్చే జప్నత్మయ అని పేరు పెట్టబడి అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడ్డాడు. అనేకులకు ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు ఆయన్ని యోసేపును ఫలించుని కొమ్మ, యోసేపు జప్నత్మనే ప్రథమ జ్యోతి, గొప్ప వెలుగుగా చేశాడు. ప్రేమ గల ప్రియ పరలోకమం తండ్రి, ఈ ఉదయకాల సమయంలో యోసేపు జీవిత చరిత్ర జీవితానికి అనేక జీవితాలకి అన్వయింపజేసి ఆశీర్వాదములతో నింపమని, ఎన్ని కష్టాలు పడి కొండ మీద ఉన్న పట్టణంగా చేయబడ్డాడు, వెలిగిచ్చే దీపముగా కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు
కుమారుడైన యేసు క్రీస్తు వాని కృపయు పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే రెవరెండ్ పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి క్లిక్ చేయండి, టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దయచేసి ఈ వాక్యము సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఈ వాక్యం విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.